బందనపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి గుగ్లోద్ ఆక్రి వాలు గారు. అది సర్పంచ్ గారు గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, మొదట యాజ్ ఏ బీఆర్ఎస్ సర్పంచ్ గా గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ గెలవడం చాలా సంతోషం. నేను కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ గ్రామస్తులకు ఏదైనా బొడ్డాయి ఒకటి కదా కూలిపోయి ఉన్నది, దాన్ని బాగు చేయాలి. పోషమ్మ కూడా కూలిపోయి ఉంది, పోషమ్మ కూడా అది కూడా బాగు చేయాలని ఉంది. ఇంకోటి అక్కడ బొమ్మ, ఇది అంబేద్కర్ బొమ్మ, అది కూడా బాగు చేయాలని ఉన్నది. ఇంకా ఆఫీస్ ఉంది, ఆఫీస్ కూడా డెవలప్ అయిపోయి అది సగం కట్టి సగం ఇచ్చి పెట్టారు, దాన్ని కూడా బాగు చేయాలని ఉన్నది. రోడ్డు ఖాళీల రోడ్డు బాగా అవన్నీ మొత్తం లోతుకున్నాయి, అవన్నీ వచ్చి చేసి దాన్ని కూడా సీసీ రోడ్డు కానీ ఇది కానీ దాని సైడ్ కాలువలు కానీ ఇంకేమైనా ఇంకా మళ్ళా ముసలి వాళ్ళకు అది పింఛన్లు కానీ అది ఇంకా ఎవరైనా ఇండ్లు కానీ అవి కానీ చాలా డెవలప్ బాగా చేయాలని నాకు చాలా సంతోషంగా. రాములవారి గుడి కూడా కట్టియాలని బండది, అది కూడా చాలా నేను ఒప్పుకుంటాను. దాని గురించి చాలా డెవలప్గా చేయాలి. ఊరు చాలా మంది కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళకు కూడా పింఛన్లు అది కూడా అది. ఓటేసి గెలిపించినందుకు అంతే సంతోషం. అందరినీ పని చేయాలి, ఇదే గుడి కట్టియాలి, అది మొత్తం బొడ్రాయి కానీ కోసిన గుడి కానీ సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్డు కానీ లేకపోతే మన మెట్రో రోడ్డు కానీ అవన్నీ మొత్తం చాలా పనులు బాగున్నాయి. ఆ పనులు మొత్తం చేయాలని ఉన్నా, తప్పకుండా చేస్తా. అది మాత్రం గ్యారంటీగా నేను కోరుకున్నది. అది దాని గురించి గెలిచింది కూడా జనం కూడా చాలా మెజారిటీతో గెలిపించారు. మంచి సంతోషం. నేను తప్పకుండా ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎమ్మెల్యే గారితోనే మాట్లాడిస్తాం. ఎమ్మెల్యే గారు చేస్తారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ మన ఎమరావు కానీ ఎవరికి ఎంపీఓ కానీ అందరితో సహకారంతోనే మనం పనులు చేపిస్తాం. అది ఎవరు కానీ తప్పకుండా అది వాళ్ళ ద్వారానే తప్పకుండా చేపిస్తాం. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే టేక్ కేర్, బై బాయ్.